హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 8 తెలుగులో ఫస్ట్ డే షోగా జరిగినా సరే, ఈ సెకండ్ డేలో అయితే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పొచ్చు అనమాట. ఏంటంటే నామినేషన్ ప్రక్రియ. అది మీ అందరికీ తెలుసు అనమాట. ఆల్రెడీ ప్రోమో మీరు చూసే ఉంటారు, 15 సెకండ్స్ ప్రోమో. అది ఏంటంటే అందులో ప్రేరణ, దాని తర్వాత సోనియా ఇద్దరు కూడా భయంకరంగా అయితే తరుచుకున్నారనమాట. ముందుగా ప్రేరణ అయితే రగిలిపోయిందనమాట. సో దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఒక రకంగా అంటే నాకైతే కన్ఫామ్డ్ కంటెస్ట్ వచ్చేసి నామినేషన్ లిస్టులో ఉన్నది మణికంఠ అండి. ఆల్రెడీ మణికంఠ నామినేషన్కి అయితే వెళ్ళిపోయాడు. అట్ ది సేమ్ టైం తను ఫస్ట్ కంటెస్ట్ అనమాట, కన్ఫ్యూషన్లో కూడా వెళ్ళాడు అనమాట. ఓకే, మణికంఠ. సో మణికంఠ నిన్నటి నుంచి ఎక్కువ కొంచెం నష్టపెడుతున్నాడని చెప్పుకోవచ్చు అనమాట. అలానే మీరు నామినేషన్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మణికంఠ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. దాని తర్వాత యాష్మిక్ గౌడ ఆల్రెడీ చెఫ్ కాబట్టి మేబీ తను తీసుకునే అవకాశం ఉందో తెలియదు. కానీ ప్రేరణ అలానే సోనియా వీళ్ళిద్దరూ కూడా నామినేషన్ లిస్టులో ఉన్నారనమాట. సో 100% అయితే మణికంఠ ఫిక్స్. దాని తర్వాత 98% అయితే టాక్ వచ్చింది ఏంటంటే ప్రేరణ, దాని తర్వాత సోనియా వీళ్ళిద్దరూ కూడా నామినేషన్ లిస్టులో ఉన్నారు అని అయితే టాక్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి ముగ్గురు వీళ్ళు మీకు చెప్పాను ఇప్పుడు. సో ఇంకా మన ఛానల్ అయితే అప్డేట్స్ ఉంటాయి తప్పకుండా. ఎవరు నామినేషన్ అయ్యారు, అసలు మణికంఠ కన్ఫెషన్ రూమ్లోకి ఎందుకు వెళ్ళాడు అనేది పిన్ టు పిన్ మన ఛానల్ అయితే అప్డేట్ ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక నిన్న మీరు చూస్తే ఆ ఎపిసోడ్లో ఆర్జే శేఖర్ భాష అయితే మన బెజవాడ బేబాకి అయితే ఐ లవ్ యూ చెప్పాడు. అది షాకింగ్ అనిపించింది అనమాట. కాసేపు బెజవాడ బేబా కూడా షాక్ అయింది అనమాట. ఏంటి ఇతను ఇలా చెప్తున్నాను అనేసి. బట్ ఓకే, తనైతే ఫనీగా చెప్పుకుంటాడు. దాని తర్వాత మీరు చూస్తే గేమ్స్, చెఫ్ గేమ్స్ మీరు చూసేటైతే తాడు గట్టిగా పట్టుకునేది. అందులో అయితే నైన్కి అదర కొట్టింది, కానీ చివరికి నీకు కలిసారనమాట. దాని తర్వాత సేఫ్టీ బాక్సెస్ వచ్చేసి కాళ్ళ దగ్గర పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి అవన్నీ ఒక రోల్లో పెట్టారనమాట. అందులో భాగంగా మీరు చూస్తే నైనిక అదర్ కూడా అని చెప్పచ్చు. అస్సలు ఎవరిని కూడా అబ్బాయిలు ఎవరిని తను లెక్క లేదండి. చాలా స్ట్రాంగ్ గర్ల్, ఇండిపెండెంట్ గర్ల్ కాబట్టి తను ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. మాటలు కూడా చాలా సాఫ్ట్గా మంచి మెచ్యూర్గా మాట్లాడుతుంది నైనిక. సో గేమ్ వైజ్ తను చాలా బాగా ఆడుతుంది. సో కాబట్టి తను కూడా సెకండ్ చెఫ్ అయిందనమాట. దాని తర్వాత ఇద్దరు కలిసి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవాలి అని బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే చెప్పినారు అనమాట. దానికి భాగంగా వాళ్ళిద్దరు అయితే యాస్మిన్ అయితే సెలెక్ట్ చేశారు. కాబట్టి వాళ్ళ ముగ్గురు చెఫ్గా అయితే ఉన్నారనమాట, చీఫ్గా అయితే ఉన్నారు. సో మ్యాక్సిమం వాళ్ళ ముగ్గురే హౌస్ని ఈ వీక్ లీడ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఇప్పుడు నామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కెప్టెన్స్ రాసుకుంటే ఉంటుంది, లేకపోతే వీళ్ళు ముగ్గురులోనే డిసైడ్ చేసుకోవాలని చెప్పొచ్చు అనమాట. బిగ్ బాస్ మనం ఏమేమి జరగచ్చు సీజన్ 8 కాబట్టి. అందులోనూ లిమిట్లెస్ అంటున్నారు, ఎంటర్టైన్మెంట్ అస్సలు తగ్గేదే లేదంటున్నారు. మరి చూడాలి. కానీ కంటెస్టెంట్ విషయానికి వస్తే ఇంకా కంటెంట్ రాలేదండి సరిగ్గా. మనం సీజన్ 7 చూసుకుంటే అంత కంటెంట్ సీజన్ 8లో రావట్లేదు అని నా ఒపీనియన్. ఓకే, మనకంటే ఎక్కువ పాయింట్స్ చెప్తున్నాడు, కానీ ఎప్పుడు కూడా ఒక వీక్నెస్ పాయింట్ ఎక్కడ దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నాడు మనకంట. సో అది బాగా కనిపిస్తుంది, అది కన్నింగ్నెస్ బాగా కనిపిస్తుంది మనకి. అదే కానీ తన కంటిన్యూ అయ్యాడంటే మాత్రం తనకే బ్యాడ్. దాని తర్వాత సోనియా మంచి పాయింట్స్ లేపుతూ ఉంది. తనకు ఆన్సర్ చేయాలంటే అందరూ కూడా భయపడుతున్నారు. వెరీ గుడ్ గర్ల్, స్ట్రాంగ్ గర్ల్ అనమాట. తను ఇండిపెండెంట్గా ఆలోచన చేస్తూ ఉంది అనమాట. గ్రూప్స్తో పెద్దగా ఎవరితో కలవట్లేదు, మింగిల్ అవ్వట్లేదు, బాగుంది. అలానే మీరు విష్ణుప్రియ విషయం చూస్తే విష్ణుప్రియ కూడా సెటిల్డ్గా ఉంది. అవసరమైనప్పుడు మంచిగా మాట్లాడుతుంది, మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. విష్ణుప్రియ సూపర్గా ఆడుతుంది అనమాట. విష్ణుప్రియ కూడా అంటే మనకు హౌస్ ఏంటంటే ఫిజికల్ గేమ్స్ ఆడకపోయినా పర్వాలేదు, మాట అండి, మాటతో ఎవరైనా సరే ఒక మనిషిని ఏమైనా చేయొచ్చు. సో కాబట్టి టెక్నిక్గా మాట్లాడే విషయంలో విష్ణుప్రియ కొంచెం ముందుంది అని చెప్పుకోవచ్చు అనమాట. నిఖిల్ కూడా గేమ్ బాగా ఆడుతున్నారు కాబట్టి కొన్ని విషయాలు దూరంగా ఉంటే నిఖిల్కే మంచిది. సో ఇంకా ఒక్కొక్కరు బయట పడుతున్నారు. ఆర్జశేఖర్ అని చూస్తే అందరూ మనం హీరో అనుకున్నాము, బట్ కామెడీ పీస్ అవుతున్నారు డైలీ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకా రోజుకి తన ఆర్జశేఖర్ భాష తన కోపంతో పాటు తను ఏదైనా ఒకటి చెప్తే తనకు ఫిక్స్ అయిపోవాలి. ఓకే, అది కొంచెం తను స్ట్రాంగ్గా మైండ్ చేస్తే మాత్రం ఆర్జశేఖర్ భాష సూపర్ ఉంటారనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే కొంతవరకు అందరూ కూడా ఎక్స్క్యూజ్ చేస్తున్నారు ఏదైనా మాట అన్నప్పుడు అనేది నాకు అనిపిస్తుంది. వదలకూడదు ఎవరైనా అంటే మాత్రం దాన్ని గట్టిగా పట్టుకొని స్ట్రాంగ్గా డిఫెండ్ చేసిన మాత్రం వాళ్ళే ముందుంటారనమాట. సో ఆ పొజిషన్ మాత్రం సోనియా ముందుంది అన్నది నా ఒపీనియన్. ఫ్రెండ్స్ అలానే నామినేషన్ లిస్ట్ పూర్తి లిస్ట్ మన ఛానల్ అయితే తప్పకుండా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.